ఇక్కడ ఒక గమ్మత్తైన మాట మనం తెలుసుకోవాలి. ఏనుగుకి దాహమైతే చెరువులో దిగాల్సిన అవసరం ఉందా? లేదండి. దానికి ఇంత పొడుగు తొండ ఉంది. అది గట్టున ఉండి ఆ తొండాన్ని చెరువులో పెడితే 5 HP మోటార్ పెట్టినట్టే మొత్తం చెరువు అంతా బయటకు వచ్చేస్తుంది. దాహం తీరడం కాదు, చెరువు ఖాళీ అయిపోతుంది. కానీ ఈ దిక్కుమాలని ఏనుగు చేసిన పని ఏమిటంటే చెరువులోకి దిగింది. అక్కడే మన సంసార కథ అంతా ఉంటుంది. సంసారం అంటే ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ఏ కుర్రాడికైనా తల్లిదండ్రుల సంసారం చూస్తే మళ్ళీ పెళ్లి చేసుకోడు, చచ్చినా చేసుకోడు. వీడు ఏమనుకుంటూ ఉంటే మనది అలా ఉండదు, మనది సెపరేట్ ఏం లేదు ఇక్కడ, అది ఇంకా వాచిపోతుంది. ఇక్కడ మా నాన్నగారు మా అమ్మ అదోలా ఉన్నారు కానీ మనం సెపరేట్ ఏమి లేదు ఇక్కడ. నీది రేట్ ఎక్కువ, అంతకంటే సెపరేట్ కాదు, అది నీ రేట్ ఎక్కువ అయిందిగా, అనుభవం అవుతుందిగా. మన చుట్టాల్లో చూస్తున్నాం కదా, స్నేహితుల్లో చూస్తున్నాం కదా. ఇవాళ కర్మ కాలిపోతే మావిడాకుల కంటే విడాకులు ఎక్కువ అవుతున్నాయి అమ్మ సమాజంలో. మావిడాకుల కంటే విడాకులు ఎక్కువైపోయినాయి. ఇదివరకు పెళ్ళి అయితే 100 ఏళ్ళు గ్యారంటీకి మాట్లాడడానికి వీల్లేదు. ఏదైనా సరే అదే భర్త అదే భార్య. ఇవాళ అలా లేదండి. 10 ఏళ్ళు కాదమ్మా, 10 రోజులు ఉంటే కష్టంగా ఉంది. ఇక్కడ 10 నెలలు ఉంటే కష్టంగా ఉంది. ఇదివరకు బాగున్నారా అని అడిగేవారు, ఇప్పుడేమో అన్నీ బాగానే ఉన్నాయా సంబంధాలను అడుగుతూ ఉన్నారు. మీ ఇద్దరు అన్ని విధాలా బాగానే ఉన్నారా, ఏం పొరపచ్చాలు ఏం లేవు కదా. ఇదివరకు ఆ మాట అనడానికి అశుభంగా భావించి ఇప్పుడు అడగాల్సి వస్తుంది, లేకపోతే అడగలేదంట. ఎందుకని వచ్చేస్తున్నాయి? ఒకళ్ళని మించి పోవాలని ఒకళ్ళకి తపన. భార్యాభర్తల్లో కూడా ఒకళ్ళని మించి ఒకళ్ళు వెళ్ళిపోవాలి. నా మాట చల్లాలి, నాకు ఎక్కువ డబ్బు ఉండాలి, నా పెత్తనం. మన మాట అంటే సంసారం నడుస్తుంది కానీ నా మాట అంటే సంసారం ఎలా నడుస్తుంది? అదే సరిగ్గా గట్టున ఉండి నీళ్లు తాగితే సరిపోయేదానికి గజేంద్రుడు లోపల దిగాడు. దిగి ఊరుకున్నాడా? ఎంత హంగామా చేశాడో, ఎంత ఆర్భాటం చేశాడో పోతన గారు చెబుతున్నాడు. ఇభలోకేంద్రుడు హస్తరంధ్రముల నీరెత్తించి పూరించి, ఇభలోకేంద్రుడు హస్తరంధ్రముల నీరెత్తించి పూరించి, చండభమార్గంబునకెత్తి నిక్కి వడి ఒడ్డాడించి పింజింప, చండభమార్గంబునకెత్తి నిక్కి వడి నొడ్డాడించి పింజింప, ఆరభటిన్ నీరముతోడ పెళ్ళగెసె, నీరముతోడ పెళ్ళగెసె, నక్రగ్రాహ పాఠీరముల్, ఆరభటిన్ నీరముతోడ పెళ్ళగెసె, నక్రగ్రాహ పాఠీరముల్, నభమందాడెడు మీన కర్కటములన్, మన నభమందాడెడు మీన కర్కటములన్ బట్టెన్, నభమందాడెడు మీన కర్కటములన్ బట్టెన్, సురల్ బ్రాన్పడన్. దేవతలు కూడా ఆశ్చర్యపడే విధంగా ఆ సరస్సులో ఒక విచిత్రమైన సంఘటన జరిగిందిట గజేంద్రుడి కారణంగా. మదం, దాన్ని మదగజం అంటారు. ఒళ్ళంతా మదమున్న మానవుడు ఇలాగే ప్రవర్తిస్తాడు. గుక్కడు నీళ్లు తాగడానికి ఇంత హడావిడి చెయ్యాలా? బిందెలోంచి నీళ్లు తాగాలి అంటే బిందె మీద మూత ఉండాలి, మూత మీద ఒక గ్లాసు పెట్టుకోవాలి. ఆ తీసేటప్పుడు కాస్త గ్లాసు తీసేటప్పుడు గ్లాసు పక్కన లాగేయకూడదు, గ్లాసుతో పాటు మూత కూడా వస్తుంది, పెద్ద బ్యాండ్ మేళం సౌండ్ వస్తుంది. ఆ మూత మీద ఓ వేలు పెట్టాలి, ఇలాగ జాగ్రత్తగా గ్లాసు తీయాలి, దాన్ని పక్కన పెట్టుకోవాలి, పోసుకుని తాగాలి. అంతేగాని ఆ గ్లాసు ఏమో బిందులో ఉంచేసి మళ్ళీ అక్కడే పెట్టామనుకో, ఎంగిలి నీళ్ళు ఎవడ తాగుతాడు ఇక్కడ? మా గ్లాసుతో నీళ్లు తాగడం కూడా చేతనవ్వాలండి. గ్లాసు చప్పుడు కావక్కల్లా, ఒక చుక్క నీరు కింద ఒలకెక్కల్లా, ఆ మూత చప్పుడు కావక్కల్లా, ఒక్క వేలు ఇలా అడ్డం పెడితే చాలు గ్లాసు వస్తుంది. ఎందుకంటే గ్లాసు మనం బోర్లించినప్పుడు నీళ్లు చుట్టూ చేరతాయి సహజంగానే. మీరు తీశారనుకోండి మూతతో సహా వస్తుంది, సహేంద్ర దక్షగాయ స్వాహ అని. ఈ గ్లాసు మూతతో సహా లేస్తుంది, ఆ మూత నేల మీద పడుతుంది, అప్పుడు చప్పుడు అవుతుంది. తాగేది తక్కువ, చప్పుడు ఎక్కువ. ఇది తెలిస్తే అది కూడా అర్థమవుతుంది. కాస్త ఒక్క వేలు ఇలా అడ్డం పెడితే అది ఆగుతుంది అక్కడ. ఇది తీసి కాస్త పోసుకుని జాగ్రత్తగా మనకు కావాల్సింది 1 గ్లాసు 2 గ్లాసులు తాగేది, మళ్ళీ జాగ్రత్తగా మూతట్టేస్తే ఎత్తి పోసుకుంటే 1 గ్లాసుతోనే 10 మంది తాగచ్చు, ఇబ్బంది లేదు. ఎత్తి పోసుకుంటే చాలు, అంతకంటే రకాల.
ఇది మంచినీళ్ళు తాగే విధానం, చిన్న విధానంలో కూడా. చెరువులో తాగడానికి ఒక పద్ధతి ఉంది. మెట్లన్నీ దిగి లోపలికి ఎక్కక్కర్లేదండి. గట్టు మీద నుంచి కాస్త చెయ్యి చాపితే కొన్ని నీళ్లు వస్తాయి, కొన్ని 2 మెట్లు దిగితే కొన్ని నీళ్లు వస్తాయి. ఈయన అలా చేయలేదండి. ఇభలోకేంద్రుడు అందుకే వాడాడు ఇక్కడ. ఏనుగులన్నిటికీ ఆయన అధిపతి, ఒక మహారాజు. ఆయన చేతిలో ఒక 10,000 ఏనుగులు ఉన్నాయి. అది గర్వం. నేను కింగ్ ఆఫ్ కింగ్స్. నేను మామూలుగా నీళ్లు తాగితే అలాగా, అందరిలాగా నీళ్లు తాగితే నా గొప్పతనం ఏముంది ఇక్కడ? నేను మహారాజ ప్రజ్ఞ ఆర్భాటమంతా ప్రదర్శించాలిగా అని ఇభలోకేంద్రుడు హస్తరంధ్రముల నీరెత్తించి. ఏనుక్కి హస్తం అంటే ఏమిటండి? తొండమే. అందుకని హస్తరంధ్రముల నీరెత్తించి, ఆ తొండానికి ఉండే 2 రంధ్రాల్లో బాగా నీళ్ళు ఇలా బాగా ఎత్తించట, పూరించి మొత్తం నింపేసేట. ఇక నీళ్ళు ఉండవరా అబ్బాయి అన్నట్టుగా తొండ నిండా నింపేసేట. నీరెత్తించి దాహం తీర్చుకోవడానికి ఇంత పని చేయాలా? ఇదే మొత్తం హడావుడి ఆర్భాటం అంటే. నీరెత్తించి అంతేకాదు, చండ భమార్గంబునకెత్తి. భమార్గం చాలా గొప్ప మాట. పద్యం ప్రాస దగ్గర ఆగిపోయింది పోతన గారికి. ఎందుకంటే ఇభమౌలోకేంద్రుడు అనే పద్యంలో యతిప్రాసలు ఉంటాయి. 2వ అక్షరం ప్రాస, ఆద్యోవడికి ద్వితీయ ప్రాస అంటారు. ఎప్పుడు పద్యంలో, తెలుగు పద్యంలో 2వ అక్షరం 4 పాదాల్లోనూ ఒకటే ఉండాలి. ఇభలోకేంద్రుడు అని మత్తేభ వృత్తాన్ని ఎత్తుకున్నాడు. సభరణమయవ అనే దాని గణాలు. 14వ అక్షరం యతి. ప్రాస ఏమిటంటే 2వ అక్షరం. 2వ అక్షరం ఏముంది? ఇభా, భా ఉంది కదా. మిగిలిన 3 పాదాల్లోనూ కూడా 2వ అక్షరం భాయే ఉండాలి. ఇన్ని నియమాల ప్రకారం ఉంటుంది తెలుగు పద్యం. అటువంటి పద్యాలు కొన్ని వేలు రాశారు మహాకవులు. పోతన గారి భాగవతంలో 9,010 పద్యాలు ఉన్నాయి. భాగవతంలో కవిత్రయ భారతంలో 21,697 పద్య గద్యాలు ఉన్నాయి. తెలుగు రామాయణాల్లో విశిష్టమైన రామాయణం, తెలుగు జాతికి జ్ఞానపీఠం అందించినటువంటి రామాయణం, రామాయణ కల్పవృక్షం. అందులో 12,796 పద్య గద్యాలు ఉన్నాయి. మొత్తం 6 కాండలు కలిపి విశ్వనాథ వారు రాసింది 12,796. భారతంలో కవిత్రయం 3 కలిపి రాసింది 21,697. ఇక్కడ పోతన గారి భాగవతంలో 9,010. ఇందులో కూడా పాపం 2-3 స్కంధాలు ఆయన రాయలేకపోయాడు. వెలిగెందల నారయ, మడికి సింగన మొదలైన వారు పూరించారు. 4-5 స్కంధాలు గమనిస్తే అది పోతన గారి శైలి కాదని అర్థమైపోతుంది ఖచ్చితంగా. అందుకని ఈ 7వ స్కంధం, 8వ స్కంధం, 10వ స్కంధంలో ఉండేటువంటి పద్యాల బిగింపు వాటిలో కనపడదు. ఎందుకంటే అది వేరే వారు పూరించారు. అది తెలుస్తుంది. ఇన్ని పద్యాలు కూడా ప్రాసయుక్తంగా రాశాడు. ఇందులో ఏమిటి? ఇభ అన్నాడు కదా. సరిగ్గా ఆయన కలం ఎక్కడాగింది అంటే పూరించి చండ అన్నాడు. తీవ్రమైన, అక్కడ భా రావాలి. ఎలా వస్తుందండి? అదే సూక్ష్మ బుద్ధి అంటే. భా వచ్చి తీరాలి. కానీ ఈ నీరు ఎక్కడికి వెళ్ళింది? తొండంతో నీళ్ళు ఆకాశం మీదకి జల్లెట్ట. ఆకాశం అనడానికి భాతో ఏదన్నా పదం ఉందా అని ఆలోచించాడు. నక్షత్రవృక్షం భం తారా తారకాప్యుడువా స్త్రియాం అని అమరకోశం గుర్తొచ్చింది పోతన గారికి. ఆకాశం అంటే నక్షత్రాలు ఉండే మార్గం కదా. నక్షత్ర మార్గము అంటే ఆకాశ, నక్షత్రాలు సంచరించేది అదే కదా. అంచేత నక్షత్రానికి ఏదైనా భకారంతో పదం ఉంటే పక్కని మార్గం చేర్చామనుకోండి ఆకాశం అయిపోతుంది కదా అని ఆలోచిస్తే నక్షత్రం వృక్షం భం తారా తారకాపి ఉడువా అస్త్రియాం అని. నక్షత్రము, వృక్షము, భం, తార, తారక, ఉడు ఇవన్నీ కూడా నక్షత్రానికి పేర్లు. ఇందులో మనకు కావాల్సింది ఏమిటి? భ. అందుకని భమార్గంబున అని పద్యాన్ని పూర్తి చేశాడు మహాకవి పోతన. పద్య రచన అంత కష్టం. అందుకే పద్యమే రాయాలి కవిత్వంలో ఎప్పుడు. మిగిలిన ఊరికే ప్రక్రియలన్నీ పాండిత్యాన్ని నిలబెట్టలేవు, కవిని పెంచేలా చేయలేవు. పద్యం రాయాలి. రాస్తే ఏమవుతుంటే యతి కోసం కొన్ని పదాలు, ప్రాస కోసం కొన్ని పదాలు, గణాల కోసం కొన్ని పదాలు వెతుకుతాడు. ఆ వెతకడంలో కవిగారి పాండిత్యం చాలా పెరుగుతుంది. వెతకడం లేకపోతే ఏం పెరుగుతుందండి? కష్టపడాలి కదా ఏదైనా. అందుకని భమార్గంబున అన్నాడు. తీవ్రమైన ఆకాశ మార్గం అని చెప్పడం కోసం భమార్గం అన్నాడు. చండ భమార్గంబున ఎత్తి అలా తొండాన్ని పైకెత్తాడు. నిక్కి అంటే చూడండి ఎలా పైకెత్తానో అని భార్యలకేసి చూశాడు. కరిణీ విభుండు మర్చిపోకూడదు. మొత్తం చివరి వరకు సాగుతుంది. ఆశ్చర్యం ఏంటంటే గజేంద్ర మోక్షణ ముగిస్తూ కూడా మళ్ళీ కరిణీ విభుండు వాడతారు. అబ్బాయి నీ జీవితం కరిణితో మొదలైంది, కరిణితో ముగిసిందిరా అబ్బాయి చెబుతారు. భార్యో భర్తో నీ జీవితంలో ప్రవేశించడంతో మొదలైంది ఈ సంసారం. అందులో ఒకళ్ళు వెళ్ళిపోయాక తగ్గింది అంతే కదా. ఇంక అంతవరకు ఉండేదే కదా.
అందుకనే పద్యం మొదట్లో కరిణీ విభుడు అన్నాడు. మొత్తం గజేంద్ర మోక్షణం అయిపోయాక రేపు మధ్యలో చూస్తాం మనం, మళ్ళీ కరిణీ విభుడు అంటాడు. కరిణీ విభుడు కాబట్టే ఆ సంసార ఆసారంలో ఇబ్బందులు వచ్చాయి, కరిణీ విభుడు కాబట్టే బయటపడ్డాడు మళ్ళీ ఖచ్చితంగా. అంతే, ఏ సంసారం నిన్ను ముంచేస్తుందో ఆ సంసారమే నిన్ను బయటపడేస్తుంది. ఒక్కటే లెక్క, సర్వేశ్వరుణ్ణి మరవకుండా ఉంటే సంసారం మన ఏమీ చెయ్యలేదు, మొత్తం బయటపడ. సర్వేశ్వర స్మరణ మరవకుండా ఉంటే ఏ సంసారం ఎవరిని ఇబ్బంది పెట్టదు. అది ఇలాగా చెరువుల్లాగా సముద్రంలాగా ఉండదు. చిన్నపిల్లలు చూడండి, బయట వాన కురిస్తే గుంటల్లో ఆడుకుంటూ ఉంటారు, చెప్పినా వినరు. ఎందుకని ఆ గుంటలో నీళ్లు మహా అయితే మోకాల వరకు వస్తాయి, అంతకంటే రావు. అది పీక వరకు వస్తే వాడు ఆడతాడా, మనం ఆడనిస్తామా? మోకాల లోతు జలాలు ఉంటే హాయిగా ఆడుకుంటూ ఉంటారు ఖచ్చితంగా. అందుకని అలా సంసారాన్ని ఎప్పుడు మన మోకాల కింద ఉండేలా చేయాలి, పీకల మీదకి తెచ్చుకోకూడదు జీవితాన్ని. అంటే కోరికలు పెంచుకోకూడదు. భక్తి, జ్ఞానం, వైరాగ్యం అనే దాంతో ఎప్పుడు ఈ సంసార సాగరాన్ని కింద మోకాల కింద అణిచిపెట్టాలి. అప్పుడు హాయిగా జలకాలాటలలో అని ఆడుకోవచ్చు. రెండు కాళ్ళు ఊపి కూర్చుని ఆడుకోవచ్చా? ఎందుకని? సంతృప్తి పడ్డావు. అనుకూలవతి అయిన భార్య, అనుకూలవంతుడైన భర్త, సంతృప్తి, సంపాదనలో సంతృప్తి ఉంది, చక్కని పిల్లలు ఉన్నారు, వీళ్ళిద్దరూ సంతృప్తిగా ఉంటే వాళ్ళు అలాగే ఉంటారు ఖచ్చితంగా. వాళ్ళకి పెళ్లి చేసిన కాపురాలు చెడవండి, మంచి దంపతుల మధ్యలో పెరిగారు వాళ్ళు. అమ్మా నాన్న దెబ్బలాడుకోవడం ఎప్పుడూ చూడాల. అమ్మ భార్యాభర్తలు ఇద్దరు తిట్టుకుంటూ లేచారనుకోండి, పిల్లలు కొట్టుకుంటూ లేస్తారమ్మ. ఎందుకంటే మనం తెలుగు మీడియం, వాళ్ళు ఇంగ్లీష్ మీడియం కదా, అడ్వాన్స్. పొద్దున్న లేవగానే ముచ్చుమొహాలు వేసుకుని భార్యాభర్త కనీసం నమస్కారమో శుభోదయమో బాగున్నావా ఏమీ లేకుండా వీడి మొహం ఆవిడికి నచ్చక ఆవిడ మొహం వీడికి నచ్చక అలాగే నేచారనుకోండి, వీడి పిల్లలు చూస్తారు, ఓహో ఇలాగే లేవాలన్నమాట దంపతులు. పిల్లలు మనం చెప్పినట్టు చేయరు, మనం చేసినట్టు చేస్తారు ఖచ్చితంగా. అందుకని వీళ్ళు సంతృప్తిగా ఆనందంగా ఉంటే వాళ్ళ జీవితం బాగుంటే పిల్లలు చిన్నప్పటి నుంచి అవే చూస్తున్నారు కాబట్టి అదే నేర్చుకుంటారు. ఎందుకు దెబ్బతింటారు? తర్వాత ఉద్యోగ జీవితంలోనే, సంసార జీవితంలో సముద్రంలో ముంచేసినా బయటకు వస్తాడు అనుమానం ఎలా. మా అమ్మ నేర్పింది ఎలా రావాలో అంటాడు. ఆ శిక్షణ అటువంటిది. మా అమ్మ పడలేదా బోడు కష్టాలు, మా నాన్నగారు పడలేదా, మేము ఎదుర్కోలేదా, అంతకంటే ఎక్కువ అంటాడు ఖచ్చితంగా. చూశాడు కదా ఇద్దరిని. అయినా ఎప్పుడూ నవ్వుతూనే ఆవిడ మంగళగౌరీదేవిలా ఉండేది, ఈయన మహేశ్వరుల్లో ఉండేవాడు. తేడా లేదు ఇక్కడ. చూశాడు. ఆ దృశ్యాలే పిల్లలకి కనపడాలంటే తల్లిదండ్రులే ముందు నేర్చుకోవాలి పిల్లల కంటే ఎక్కువగా ఎలా ఉండాలి. అదే చెబుతున్నాడు ఇక్కడ. అనవసరపు ఓవర్ యాక్షన్ చేయకయ్యా సంసారంలో. గజేంద్రుడు ఇక్కడ ఓవర్ యాక్షన్ అతి చేయబట్టే దెబ్బతున్నాడు. నీళ్లు తాగితే సరిపోయేదానికి తుండ నిండా నింపడం, ఆ ఆకాశంలోకి ఎత్తడం, నిక్కీ అంటే ఫోటో తీసుకో ఫేస్బుక్లో పెట్టుకో. ఇవాళ మనం ఏదైనా గుళ్ళోకి వచ్చామనుకోండి, దండం పెట్టుకెళ్ళి అదో ఫోటో తీస్తాడు, దాన్ని ఫేస్బుక్లో పెడతాడు. కొన్ని గుడి పెట్టినా పర్వాలా, వాడు పుణ్యాత్ముడు. ఏదో బిర్యానీ తింటాడు, దాన్ని ఫేస్బుక్లో పెడతాడు. వాడు చూసి వావ్ అంటాడు, వీడు బ్రేవ్ అంటాడు. ఏమైనా బుద్ధి ఉందా లేదా? నువ్వు తినేదే అడ్డమైన గడ్డి, దాన్ని ఫోటో పెడతావేటెక్కడ? ఇదేదో ప్రపంచంలో ఎక్కడా దొరకని పదార్థంలాగా వాడు వావ్ అంటాడు, వీడు బ్రేవ్ అంటాడు. బిల్లు వాడు వచ్చి ఇగో చావు అంటాడు. వాడు 3000 వేస్తాడు. నీ బ్రేవు వావు మాకు అనవసరం, చావు అని వాడు ఇస్తాడు. దానికి జిఎస్టీ టీఎస్టీ అన్నీ కలిపితే 2000 అవుతాయి. ఇప్పుడు ఏమైంది? బ్రేవు లేదు, వావు లేదు, చావు అయింది. నువ్వు తిన్నదే దరిద్ర పదార్థం, దాన్ని మళ్ళీ ఫోటో పెడుతున్నావు ఎక్కడ? కొన్ని గుళ్ళోకో బళ్ళోకో వెళ్ళి ఫోటో పెట్టినా పర్వాలేదు, అవతల వాడు బాగుపడతాడు. ఇదేం ఫోటోలండి? ఈ ప్రతిదాన్ని ఫోటో తీయడం మానుకోవాలి. అసలు ఎందుకు తీయాలి? మన మనస్సులో ముద్రించాలి. ఇందులో ఎందుకు? ఇదే అతి అంటే. నిక్కి ఇలా బాగా తొండం పైకెత్తి స్టిల్ ఇచ్చాడు పోజు, మొసలు వచ్చే వరకే. చూసుకోండి ఎలా ఉన్నానో, చెరువు లాగేసే మొత్తం ఇలా అన్నాడు అక్కడ. ఎత్తి నిక్కి వడి ఉడ్డాడించి మళ్ళీ తొండాన్ని ఇలా ఊపుతున్నట్ట. చూసుకో ఇలా ఊపా, మొత్తం తొండ ఊపితే చెట్లన్నీ పడిపోవలసిందే. ఇదంతా చేయాలండి గ్లాసు నీళ్లు తాగడానికి. చిన్న సమస్యల్ని చిన్నగానే పరిష్కరించుకోవాలి. గోటితో పోయేదాన్ని గొడ్డల వరకు తెచ్చుకోకూడదు సంసార జీవితంలో. ఎప్పుడు సర్దుకోవాలి, వీలైనంత సర్దుకోవాలి. సర్దుకోలేని పరిస్థితి వస్తే భగవంతుడు మనం గనక తిన్నగా ఉంటే అవతల వాళ్ళ నుంచి మనకి విముక్తి కల్పిస్తాడు. భగవంతుడే మనకి మంచి జీవితాన్ని ఇస్తాడు, అనుమానం ఏమీ లేదు. సర్దుకోలేని పరిస్థితులు కూడా కొన్ని ఉంటాయి. అప్పుడు కూడా మనం తప్పు చేయకూడదు. అప్పుడు భగవంతుడు మనని కాపాడతాడు ఖచ్చితంగా. నా తప్పు లేదు, నన్ను ఎందుకు కాపాడవయ్యా అని పరమశివుడు ముందు నిలబడితే జవాబు చెప్పాల్సిందేనండి. దేవుడైనా సరే నా తప్పు లేదు కదా, నువ్వు చెప్పు, నాకేం చేశానో తప్పు సరి చేసుకుంటా. నీకెందుకు రా అబ్బాయి, నువ్వు సుఖంగా ఉండని ఇంకెంత సుఖమైన జీవితాన్ని ఇస్తాడు మనకి.
అది భగవంతుడి మీద ఉండే విశ్వాసం వల్ల జరుగుతుంది. ఊరికే శ్వాస నిశ్వాసల వల్ల ఏం జరగదు, విశ్వాసమే మూలం. అది లేకపోతేనే ఈ అతి అంతా వస్తుంది. ఇక్కడ ఉడ్డాడించి ఇలా తొండం ఊపెట్ట, పుంజింప, మళ్ళీ అక్కడి నుంచి నీళ్లు జల్లేట. ఎవరి మీద పడ్డాయి? తపస్సు చేసుకుంటున్న మహర్షుల మీద పడ్డాయి. వీడు ఎంగిల్ నీళ్ళు వాడు చెప్పించకుండా ఉంటాడా? వేదవ ఏనుగోడు వచ్చింది ఇక్కడ, నీళ్లు దాగి మన మీద పోస్తుంది ఇక్కడ. ఇది అందుకని దాన్ని మాట చిందట్టు. ఇక్కడ పై చిందు అంటాడు. ఆ మునుల ఆశ్రమాల మీద చిందింది, ఆ నీళ్ళన్నీ కూడా చిందే. వాళ్ళకి మండదా? ఇక్కడ మన మీద ప్రశాంతంగా తపస్సు చేసుకుంటే వీడెవడు ఇక్కడ నీళ్లు తాగడానికి ఎంత హడావుడు చేస్తున్నాడు, వేదం మట్టి పట్టుకు పోతాడు అన్నాడు అవడో ఋషి. అంతే అయింది కాసేపట్లో, 5 నిమిషాల్లో త్వరలో విడుదల అన్ని ముఖ్య కేంద్రాల్లో. వాడు అంటాడు మరి మహర్షి కొళ్ళు మండింది, వీడెవడు రమ్మన్నాడు ఇక్కడికి. అందుకని పుంజింప పైకి ఇలా చిందినట్టు చేసేట నీళ్లు. అంత చెయ్యాలండి నీళ్లు తాగడానికి. ఆరభటిన్, ఇంత హడావుడి కారణంగా ఏం జరిగిందండి? ఆరభటిన్ పుంజింప ఆరభటిన్ నక్రగ్రాహ పాఠీరముల్ నీరము తోడ పెళ్ళగెసే నక్రగ్రాహ పాఠీరముల్. ఇంత హడావుడి చేయడం కారణంగా లోపల బురదంతా పైకొచ్చింది, గట్లన్నీ కూలిపోయాయి, జలచరాలన్నీ ఆశ్రయం కోల్పోయాయి, కంగారు పడ్డాయి, కొన్ని భయపడ్డాయి, కొన్ని ఏదో జరుగుతుంది తేల్చుకుందాం అనుకున్నాయి. ఆ రకంగా బయటకు వచ్చాయి. ఏవి బయటకు వచ్చాయట? నక్కర మొసళ్ళు బయటకు వచ్చాయి. దుర్గ్రాహక మొసళ్ళలోనే మరో రకం తీవ్రమైన దాన్ని గ్రాహం అంట. మొసళ్ళలోనే చాలా పెద్ద జాతి. అటువంటి గ్రాహం కూడా వీడు బయటకు వచ్చింది. అదే వీడిని కొట్టుకుని వీడు దుంపదంచడానికి. పాఠీరములు చేపల్లో పెద్ద పెద్ద తిమింగలమంతా ఉండే చేపలు కూడా వచ్చేం చేసేట? నభమందాడెడు మీన కర్కటములను బట్టెన్. వీడు ఎంత పని చేశాడో అంటే ఈ నీళ్లతోటి ఇవన్నీ ఇలా పైకి ఇలా ఎగజిమ్మేయడం వల్ల ఇందులో చేపలు, ప్రత్యేకించి పీతలు ఉంటాయో పెద్ద పెద్ద కర్కాటక రాశి, ఈ 2 పైకి ఎగిరేయట. పైకి ఎగిరి ఎంతవరకు వెళ్ళేట? చేప మీనరాశిని చేరిందిట. అది పోతన గారి వర్ణన. వీడు ఓవర్ యాక్షన్ అంత ఉందన్నమాట. ఈ చెరువులో ఉండే చేప ఆకాశంలో ఉండే మీనరాశిని చేరిందిట. ఈ చెరువులో ఉండేటువంటి పీత ఆకాశంలో ఉండే కర్కాటక రాశిని చేరింది. ఇక వీడు బతుకుతాడా అంటే వీడి గ్రహస్థితిని వీడే మార్చేసుకున్నాడు. వీడి గ్రహస్థితిని కూడా వీడే మార్చేసుకున్నాడు. మనం గ్రహస్థితి జోలికి వెళ్లకుండా సర్వగ్రహాలకి అధిపతి అయినటువంటి శారదాదేవిని ప్రార్థిస్తూ ఉంటే ఆవిడ ఆ గ్రహాలన్నీ మనకు అనుకూలంగా తిప్పేస్తుంది. ఆవిడ అనుగ్రహం ఉంటే ఈ గ్రహాలు మనం ఏం చేయలేవమ్మా. గమనించండి, గ్రహం ఎప్పుడు బాధపడుతుందో, ఎప్పుడు దయ చూపిస్తుందో తెలుసా? శబ్దం అర్థమైతే మొత్తం జీవితం అర్థం అవుతుందమ్మా. భాష అంత గొప్పది. గ్రహం దానికి చేర్చండి, ఆగ్రహం వచ్చిందంటే గ్రహస్థితి మారుతుంది. అదే అనుగ్రహం కలిగింది అనుకోండి, గ్రహస్థితి మనకు అనుకూలంగా. అంటే గ్రహం ఎప్పుడూ గ్రహమే. అది ఆగ్రహంతో ఉంటావా, నువ్వు అనుగ్రహం కోసం ప్రయత్నిస్తావా? భగవంతుడికి ఆగ్రహం వచ్చే పనులు మనం చేయకూడదు, భగవంతుడు అనుగ్రహం కలిగే పనులు మనం చేయాలి. అప్పుడు ఈ గ్రహం మనం ఏం చేయాలి? ఎందుకంటే గ్రహం ఎంత గొప్పదైనా, నవగ్రహాల్లో ఏ గ్రహమైనా ఆగ్రహంలో ఒక భాగం, అనుగ్రహంలో ఒక భాగం. శబ్దం చూసుకున్న అర్థమైందిగా, అనుగ్రహంలో ఒక భాగం గ్రహం విడిగా ఉంది. ఆ చేరుస్తావా, చేరుస్తావా, నీ ఇష్టం, ఏదో ఒకటి చేర్చుకో. దేవుడికి ఆగ్రహం కలిగించే పనులు చేస్తావా? సత్యం పలకకపోయినా, ధర్మాన్ని పాటించకపోయినా అమ్మవారికి ఆగ్రహం వస్తుంది. సత్యాన్ని, ధర్మాన్ని పాటిస్తే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ఏం చేయాలో మనమే నిర్ణయించుకోవాలి. ఇక్కడ చేపలు వెళ్ళి పైన మీనరాశిలో కలిసేట. రేవతి నక్షత్రం వాళ్ళందరికీ పట్టుకుంది, జాతకం మారింది. ఇక్కడ ఉన్న పీతలు వెళ్ళి కర్కాటక రాశిలో కలిసాడు. పుష్యమి, పునర్వసు, గోవిందా వెళ్ళారు మొత్తం. వాళ్ళంతా కర్కాటక రాశి కదా, వెళ్ళారు. అంతే. అంటే ఇక్కడ ఉన్నవాడు అక్కడికి చేర్చాడు. అంత హడావుడు చేయాలండి. అప్పుడు వచ్చింది, ఎక్కడో 10 మైళ్ళ దూరంలో ఉందా మొసలి. దానికేం తెలుసు, వీడు వచ్చాడు. ఇదంతా చూస్తే ఏమిటిది అని వచ్చింది అంతే. దీని బాధాన్ని పట్టుకుంది, ఖచ్చితంగా పట్టుకుని అది లోపలికి లాగుతోంది, ఇది బయటికి లాగుతోంది. అక్కడ సరిగ్గా అందమైన కందపద్యం రాస్తున్నాడు. ఏది లోపలికి లాగుతోందో, ఏది బయటికి లాగుతోందో తెలియకుండా. కరిదిగుచు మకరి సరసికి, కరిదిగుచును మకరిదరికి, కరకరి బెరయన్ కరికి మకరికి గరి భరముననిట్ల తల కొతల భటుల దరిపడన్. అర్థం చెప్పాలి అంటే తెలుగు మాస్టర్కి అరగంట పడుతుంది ఈ పద్యం. అలాంటి పద్యాలు రాస్తాడు పోతన గారు, సామాన్యుడుగా.
అర్థం చెప్పాలంటే అరగంట పడుతుంది, పైగా ప్రతి పదార్థం చెప్పడం మరీ కష్టం. కొన్నింటికి భావాలు ఉంటాయి, అర్థాలు ఉండవు. ఒక్కో మనిషి మనకేసి చూస్తాడు, ఎలాగా వీడి ఇల్లు బంగారంగా అరగంట ఆలోచించినా వాడు చూపేమిటో మనకు అర్థం కాదు. కవిత్వం కూడా అంతే. వాడు ఎందుకు చూస్తున్నాడో తెలియదు, అర్ధచంద్రాకారంలో చూస్తాడు ఆ కళ్ళెలా పెట్టి. అది మన పట్ల అనుగ్రహమో ఆగ్రహమో మనని మింగేస్తాడో ముంచేస్తాడో ఏమీ తెలియదు, విచిత్రంగా చూస్తాడు ఇలాగ. అందులో అసూయ ద్వేషం అన్నీ ఉంటాయి, మనకు తెలిసావు. వాడికి మనం కాఫీ ఇచ్చి గౌరవిస్తూ ఉంటాం, ఇంకా ఎక్కువ చూస్తాడు. ఆ చూపు అర్థమైతే జీవితం అర్థం. అంతే లెక్క. పద్యమేనా అంతే. కరి మకరి రెండు, ఒకటి కిందికి లాగుతుంది, ఒకటి పైకి లాగుతుంది. ఆ పోరాటాన్ని వర్ణించడానికి ఆయన కరి మకరి అనే రెండు శబ్దాలే వాడాడు, ఇంక వేరే అక్కర్లేదు. కరి దిగుచు మకరి సరసికి, కరి దిగుచును మకరి దరికి, కర్ర కరి వెర్రయన్ కరికి మకరి మకరికి గరి, భరమున నిట్ల తల కుతల భటుల దరిబడన్. కరి దిగుచు మకరి సరసికి, ఏనుగుని ఈ మొసలి సరస్సులోకి లాగుతుంది. ఎందుకని? నీటిలో ఉన్న మొసలి నిక్కి నీగుచునుండు, బయట కుక్క చేత భంగపడును, తన బలిమి కాని తన బలిమి కాదురా, విశ్వదాభిరామ వినురవేమా. ఒక్కొక్కడు చూడండి, మనతో దెబ్బలాడి వచ్చింది, మా ఊర్రా నీ సంగతి చెప్తా అంటే ఇక్కడ ఏం చెప్పలేము అన్నమాట. ఎందుకని? వాళ్ళ ఊళ్ళో వీళ్ళ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు, అందరూ వాళ్ళ క్యాస్ట్ వాళ్ళని నాకు వస్తారు. వీడి బలం ఏం లేదు, క్యాస్టో. మా ఊర్రా నీ సంగతి చెబుతా అంటాడు. అంటే మరి ఇక్కడ చెప్పలేవు, హైదరాబాద్లో నీ ఆటలు చల్లవు. ఇక్కడ నీ గురించి నేను ఇప్పుడు వరంగల్ పక్కన సొరంగానికి రావాలి, ఇక్కడ ఏది దెబ్బలాడుకోవడానికి, కొట్టించుకోవడానికి ఎవడు వస్తాడండి? ఇప్పుడు వేరులే, మా ఊర్రా. ఏంటి మా ఊరు అంటే స్థానబలి. అందుకే చెప్పాడు వామన గారు, మొసలి ఇంత పెద్దది కానీ అది నీటిలో ఉన్నంతసేపే బలంగా ఉంటుంది, నీటి నుంచి బయటకు వస్తే విసిరి బారేయచ్చు. అర్జునుడు మన తీర్థయాత్రలు చేసినప్పుడు పంచనద క్షేత్రం అని ఒకటి ఉంది, అందులో 5 మొసళ్ళు ఉంటాయి. ఆ 5 మొసళ్ళని చంపాడు, విసిరి బయటికి. అందులో ఉండగా చంపలేదు, అర్జునుడు కూడా చంపలేడు నీటిలో ఉండగా. వాటిని ముందు బయటికి లాగి ఎడం చేత్తో ఒకటి కుడి చేత్తో ఒకటి విసిరేశాడు, పోయే. మంచిది, మొసలిని ఎప్పుడు విసిరేయాలి. అందుకే మనకి నిర్ధూతాఖిల ఘోర పాపమకరీ ప్రత్యక్ష మహేశ్వరీ, అమ్మవారు అన్నపూర్ణేశ్వరి. భిక్షాం దేకి కృపావలంబనకరి మాతా అన్నపూర్ణేశ్వరి. నిర్ధూతాఖిల ఘోర పావనకరి అంటారు, అది సరైన పాఠాంతరం కాదు. ఘోర పాపమకరి. నిర్ధూత అంటే విసిరివేయబడిన. మొసలిని ఎప్పుడు పొడిస్తే చావదు, కొడితే చావదు, మన మింగేస్తుంది, విసిరేయాలి. అది కూడా చెరువులో ఉండగా విసరద్దు, నిన్ను విసిరేస్తుంది. దాని ముందు బయటికి లాగాలి బలవంతంగా. లాగిన తర్వాత బయట కుక్క చేత భంగపడు, కుక్కదంతే చాలిపోతుంది. అది దాని బలవంతం పోయింది, దాని బలవంతా నీరే. అందుకని పాపం అనే మొకరిని అమ్మవారు విసిరేస్తుందమ్మా. నిర్ధూత అఖిల ఘోర పాపమకరి ప్రత్యక్ష మహేశ్వరి. మేము చేసిన ఘోరమైన పాపాలనే మొసళ్ళని నీ అనుగ్రహంతో విసిరి పారేస్తావమ్మా అన్నారు శంకరాచార్య అన్నపూర్ణాష్టకాలు. భిక్షాం దేహి కృపావలంబనకరి మాతా అన్నపూర్ణేశ్వరి. నిర్ధూత అఖిల ఘోర పాపమకరి. అంచేత మకరికి శిక్ష ఏమిటంటే, మకరికి మరణం ఏమిటంటే విసిరేయడమే, ఇంకేమక్కర్లేదు. ఇక్కడ పీత మనం చంపక్కల్లా, కడుపు వస్తే చచ్చిపోయినట్టే లెక్క. ఆశ్చర్యం అండి జీవుల కాంక్ష. పీత గర్భం ధరించింది అంటే కడుపు చీల్చుకుని పిల్లలు బయటికి రావాలి తప్ప దానికి యోని ద్వారం లేదు, దాని కర్మ. కడుపు చీల్చుకుని బయటికి రావాలి. కడుపు చీల్చుకుని బయటకు వస్తే పీత చచ్చిపోతుంది. తనకి గర్భం వస్తే పిల్లలు పుడతారు, తాను చచ్చిపోవాలని తెలిసి కూడా మగపీతతో కలుస్తుందంటే మన్మధుడికి నమస్కారం, మన్మధుడికి నమస్కారం. వాడి లీల. ప్రాణం పోతుందని తెలిసి కూడా కామవాంఛలు మానుకోమండి మనం, మగ ఆడ కూడా. ఈ అక్రమ సంబంధం వల్ల సంసారం నాశనం అవుతుంది కదా, ఒక్కోసారి ప్రాణానికి కూడా అయితే అవనే అంటాడు. అంతే వీడు. ఇక్కడ అంత తీవ్రమైన వాంఛ కలిగించే మన్మధుడికి నమస్కారం. ఇంకా మనం ఏం చేయలేం దానికి జంతువులే ఉదాహరణ. భగవంతుడు ఆ జీవులకు ఆ లక్షణం ఎందుకు పెట్టేటంటే వెదవల్లారా వీటి నుంచి గ్రహించండిరా అని చెప్పడానికి.
గర్భం ధరిస్తే చచ్చిపోతానని తెలిసిండు కూడా అది మగపీతతోనో ఆడపీతతోనో కలుస్తుంది. ఆడపీత వెళ్ళి మగపీత బుద్ధి ఉందా దీనికి? ఏమన్నా సాటి పీతల్ని చూడలేదా? ఈ పిల్లల్ని కనకపోతే ఏమైపోయింది? పైగా ఒకటా రెండా, ఒక 100 పీతలు బయటకు వస్తాయి. తల్లి పీత ఒళ్ళు గర్భం నుంచి 100 పీతలు వస్తాయి. ఈ 100 కనకపోతే ఏమైనా జనాభా తక్కువ, వాటికి ఏమైనా ఓటు హక్కు ఉందా? ఓటుకి ఏమైనా 2000 ఇస్తారా? కొన్ని పీతలకు కూడా ఓటు హక్కు ఉంటే ఓటుకో 2000 ఇస్తే కందాం, పోయిందే ఉంది. రేపు ఎన్నికలు వస్తున్నాయి, 20,000 వస్తాయి. ఇంత అజ్ఞానం తెలుసుంటూ కూడా మనిషి అజ్ఞానంలో పడడం అంటే ఇదేనండి. జంతువులను చూసి నేర్చుకోవాలి. అంత భయంకరమైన వాంఛలు. అందుకే బ్రహ్మచర్యం 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 అంటారు హిందూ ధర్మం. ఆ నిగ్రహం, మనోనిగ్రహం ఉంటే అన్నీ బాగుంటాయి ఇక్కడ. అందుకని అది నీటిలోకి లాగుతోంది. ఎలాగోలా దీన్ని పడేద్దాం. ఏనుగు ఏం చేస్తుంది? దీన్ని ఎలాగోలా కరి దిగుచును మకరిదరికి. ఏనుగు ఆ మకరని బయటికి లాగుతోంది. బయటికి లాగితే కానీ అది చంపలేదు, నీటిలోకి లాగితే కానీ ఇది చంపలేదు. ఈ జన్మకు దేవులే యుద్ధం కాదు, దేని బలం దానికి. కరకరివెరయన్, ఒకదాంతో ఒకటి పోటీ పడి ఏది గెలుస్తుందో తెలియనంతగా యుద్ధం చేస్తున్నాయట. ఎన్నాళ్ళు యుద్ధం చేసేయండి? లెక్క చెప్పాడు పోతన గారు. 1000 సంవత్సరాలు యుద్ధం చేసేయండి. 1000 years. అంటే అర్థం ఏంటంటే ఈ సంసారంలో భార్య అనే మకరి, మగాడనేటువంటి కరి కలిసి ఇలా పోరాటం మొదలెడితే ఈ జన్మ కాదురా సన్నాసి, 1000 జన్మలైనా ఈ సంసారం తెలదు. 1000 సంవత్సరాలంటే 1000 సంవత్సరాలు నిజంగా యుద్ధం చేశాడని ఎదవలెక్క లేకూడదు. దాని భావం అర్థం చేసుకోవాలి. నువ్వు ఈ చిన్నపాటి సంసారంలో ఉండేటువంటి గొడవలకి, సంసారం అంటే కేవలం కుటుంబం అనుకోకుండా, పుట్టింది మొదలు చచ్చే వరకు ఉన్నదంతా సంసారమే. ఇంత చిన్న జీవితాన్ని ఎంత హాయిగా గడపచ్చునండి. బాల్యమంతా తల్లిదండ్రుల ఒళ్ళో గడిచిపోయింది. తర్వాత ఏదో కాస్త బాగా చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది, అనుకూలమైనటువంటి భార్యని భర్తని కాస్త చూసి ఎంచుకోగలిగితే సంసారం బాగానే ఉంటుంది. 2 పిల్లలతో సంతృప్తికరమైన జీవితం గడిపితే వాళ్ళకి ఏదో చదువు చెప్పించవచ్చు, పెళ్ళిళ్ళు చేసేసి పెద్ద సమస్య కాదు. అక్కడి నుంచి రామకృష్ణ అనుకుంటూ హాయిగా శంకర సాహిత్యం చదువుకుంటే 60 ఏళ్ల నుంచి 80 ఏళ్ల వరకు జీవితం ఎంత బాగుంటుందండి, ఎంత బాగుంటుందండి. మనం ఆలోచించాలి కదా. 60 దాటాక ఇంకా సోషల్ సర్వీస్ చక్కలా ఇంట్లో కూర్చో, ఏం లేదు. అదో పేరు కోసం పేపర్లో పేరు రావాలి ఇక్కడ, అంతకంటే ఏం లేదు. ఇక్కడ ఇంట్లో కూర్చోడం, మళ్ళీ ఒక క్లబ్ పెడతాడు ఇక్కడ, ఏదో పెడతాడు ఇక్కడ, స్వచ్ఛంద సంస్థ అంటాడు, గాడిది గుడ్డు అంటాడు. ఏమీ లేదు ఇక్కడ. ఎందుకంటే జపం చేయడం ఇష్టం లేక, వైరాగ్యం లేదు మనిషికి. ఖచ్చితంగా బయటికి పోవాలి, రోజు పేపర్లో పేరు కనపడాలి. వీలైతే ఓ బొమ్మ కూడా వారు పాల్గొన్నారు అని చూసి ఆనందిస్తూ ఉంటాడు. ఏది అధవసంత ఏదో జిల్లా అనుబంధంలో మన పేరు పడితే ఎంత పడకపోతే. దీనికోసం జీవితం నాశనం చేసుకోవాలా? ఇంట్లో కూర్చొని ఇంకోసారి ఫిల్టర్ కాఫీ తాగేసి భగవద్గీత చదువుకుంటే బోడి జ్ఞానం వస్తుంది. కాఫీ అయినా మిగులుతుంది. ఇది ఉండదండి. బయటికి వెళ్ళిపోవాలి. ఆడ మగ అందరూ మొత్తం బయటికి వెళ్ళిపోవాలి. ఏదో సంపాదించాలి, ఏదో చేసేయాలి. చివరి వీలైతే రాజకీయాల్లో కూడా చేరిపోవాలి. మంచివాళ్ళు చేరకపోబట్టే రాజకీయాలు పోవాలి. వీడు చేరాక ఇంకా బాగుండవు, అసలు మొత్తం చెడిపోతాయి. వీడు చెడిపోతాడు, వాడిని బాగు చేయలేదు. రాజకీయాలు బాగుండాలంటే నువ్వు ఎవరికి ఓటు వేయాలో వాటికి ఇచ్చాలి, అన్నీ బాగుంటాయి. 10 ఏళ్ళు అన్నీ బాగుంటాయి. ఎవడు నచ్చపోతే నోటాకేసి ఖచ్చితంగా బాగుంటాయి. వెయ్యి మనం ఎవడు డబ్బిస్తాడో వాడికి వేస్తాం, ఎవడు నెగ్గుతాడో వాడికి వేస్తాం. దీనికోసం చర్చ చేస్తాను ఇక్కడ. ఈ అతి మానేస్తే అన్నీ బాగానే ఉంటాయి. దానికోసమే ఇక్కడ చెబుతున్నాడు. ఇక్కడ ఈ లాగడం 1000 ఏళ్ళైనా తెలియలేదు కాదు. మనకి 1000 జన్మలైనా ఈ జీవితాలు సంసారం అంటే ఫ్యామిలీ అనుకోకుండా పొరపాటు పుట్టింది మొదలు ఇక్కడ. ఇది వీళ్ళ ఎల్కేజీ పిల్లాడికి కూడా పెద్ద బాధ అండి. వాడిని బతకనిచ్చారా? వాడు స్కూల్ నుంచి రాగానే వై యూ డిడ్ంట్ గెట్ 25 అవుట్ ఆఫ్ 25, నీకు 25కి ఎందుకు రాలా? ఈ అడిగేవాళ్ళు స్త్రీలింగానికి రాలేదు, పుల్లింగానికి రాలేదు. వీళ్ళు వాడిని అడుగుతారు ఇక్కడ, నీకు వచ్చే వాడికి రాగానే ప్రోగ్రెస్ కార్డు చూస్తారేమిటండి? వాడు శుభ్రంగా ఉండడం లేదా, ఆనందంగా ఉండడం లేదా, అందంగా ఆరోగ్యంగా ఉండడం లేదా? నాన్న దామ్మ నీ కోసం ఏదో మినప్రోట చేశా, తినరా అని పెట్టాలి. కానీ మార్కులు ఎన్నొచ్చాయి అని ఎందుకు రావట్లా? పక్కవాడిని నిన్ను అందులోనే చేర్చాంగా, పక్కవాడికి వచ్చాయంటే మంటెత్తిపోతుంది అమ్మ వాడికి. వాడు పక్కింట్లో పొట్టపట్టు వచ్చాయి, నీ ఇంట్లో పొట్టపట్టు రాలేదంటాడు. అయిపోయిందా? సర్వమంగళ రామ సీత. పక్కవాడితో పోలుస్తారా? అన్నదమ్ములను కూడా అప్పచెల్లెలను కూడా పోల్చకూడదండి. మనకు ఆ హక్కు లేదండి. పిల్లల్ని పాడు చేస్తున్నాం మనం. నో కంపారిజన్. సృష్టిలో ప్రతి జీవి యూనిక్, ప్రత్యేకమైన జీవులం మనమంతా కూడా. ఎవరి పరిస్థితి వారిదే, ఎవరి మనస్థితి వారిదే, ఎవరి గ్రహస్థితి వారిదే. ఎవరితోనూ పోల్చకూడదు. పిల్లలు బాగుండాలంటే అసలు పోల్చకూడదు. నీకు ఎందుకు రాలేదని అడగచ్చు. వాడితో ఎవరితో పోలికేంటి ఇక్కడ? అంచేది ఇవాళ ఏమైంది? 1వ తరగతి దగ్గర నుంచి జీవితం పెద్ద పరీక్ష అయిపోయింది. అంచేది అదే సంసారం. పెళ్ళయ్యాక కాదండి ఇక్కడ.
వాడికి ఇంటర్మీడియట్ వరకు ఇదే గొడవ, ఎంసెట్ ఇదే గొడవ, బీటెక్ ఇదే గొడవ, తర్వాత పెళ్ళి అయిన తర్వాత గొడవలన్నీ ప్రారంభం. ఎప్పుడు ముగిస్తాయో తెలియదు. ఇంకా ఎప్పుడు జీవితంలో శాంతి వాడికి? అది కాకుండా ఉండాలంటే ఇది బాగా తెలుసుకోవాలి. ఈ పోరాటం 1000 ఏళ్ళైనా తెమలదు. పైగా వీటి పోరాటం ఏమైందిట, కర్రీకి మకరి, మకరికి కరి. ఓసారి కరి గెలుస్తోంది, ఓసారి మకరి గెలుస్తోంది. ఎవరు ఓడిపోయారో ఎవరు గెలిచారో తెలియట్లా. మొత్తం మీద యుద్ధం ఎంతవరకు వెళ్ళింది? ఇక్కడ ఒక విచిత్రమైన పదం వాడాడు. భరముగా ఇట్లా తల కుతల భటుల దరిపడన్. అతలాకుతలంలో ఉండే భటులందరూ అదిరిపోయారట. మనం కూడా తెలుగులో వాడతాం. అతలాకుతలం అయిపోయిందమ్మా సంసారం అంటాం. అతలాకుతలం ఏమిటి? కింద 7 లోకాలు ఉన్నాయి, పైన 7 లోకాలు ఉన్నాయి. అతల వితల సుతల తలాతల మహాతల రసాతల పాతాళాలు, ఈ 7 కిందవి. అతల వితల సుతల తలాతల మహాతల రసాతల పాతాళ, ఈ 7 కిందవి. మన భూమితో కలిపి 7 పైనవి. భూలోక, భువర్లోక, సువర్లోక, మహాలోక, జనలోక, తపోలోక, సత్యలోక, ఈ 7 పై. మన భూమి పై భాగంలో పెట్టారు, గమనించండి పురాణాల్లో. ఊర్ధ్వలోకాల్లో ఉంది భూమి, అధోలోకాల్లో లేదంటే భూమి మీద పుట్టినవాడు ఊర్ధ్వలోకాలకు వెళ్ళాలి, ఆ ప్రయత్నం చేయాలి, కిందికి వెళ్ళిపోకూడదు. భూలోకం నుంచి కిందికి వెళ్ళకూడదు, పైకి వెళ్ళాలి. మనం భగవంతుడు కిందికి వస్తాడు మన కోసం. అవతారం అంటే అర్థం, అవతారం అంటే దిగడం, ఆరోహణం అంటే ఎక్కడం. మనం ఆరోహణం పైకి ఎక్కాలి. భగవంతుడు మన కోసం మన మీద జాలితో కిందికి వస్తాడు. లేకపోతే ఆయనకి చేప అయ్యే కర్మ ఏమిటమ్మా, కప్ప అయ్యే కర్మ ఏమిటి, పంది అయ్యే కర్మ ఏమిటి మన కోసం కాకపోతే? మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం ఇవన్నీ మన కోసమే కదా. ఆయన హాయిగా లక్ష్మీదేవితో ఆనందంగా వైకుంఠంలో ఉండొచ్చు కదా. ఉండొద్దని ఎవరు చెప్పారు? మన కోసమే దిగాడు. అంచేది మన కోసం భగవంతుడు భక్తత్రాణపరాయణత్వంతో దిగుతాడు. మనం ఏం చేయాలి? పైకి ఎదిగే ప్రయత్నం చేయాలి. అందుకే మన కావ్య సంప్రదాయం చాలా గొప్పది. లలితా సహస్రం మీరు గమనించండి. అమ్మవారి వర్ణంలో ఎక్కడి నుంచి మొదలుపెట్టాడు? చంపకాశోక పున్నాగ సౌగంధిగల సత్కచ అని ఎక్కడ ముగించాడు? మరాళీ మందగమన మహాలావణ్య సేవధికి. సరిగ్గా శిరోజాల దగ్గర మొదలుపెట్టాడు వర్ణన. అక్కడి నుంచి బాలభాగం, నాసిక, పెదవులు, కంఠం, వక్షస్థలం, నడుము, కటిభాగం, పిక్కలు, పాదాలు అన్నీ వర్ణించి మరాళీ మందగమన మహాలావణ్య సేవతికి. హంసతో సమానంగా నడుస్తున్నావమ్మా, సౌందర్యానికి నువ్వు పరమావధి, నీకు నమస్కారం అన్నాడు. అంటే దేవతలు పైనుంచి కిందికి దిగుతారు. అందుకే లలితా సహస్రంలో వ్యాస మహర్షి అమ్మవారిని పైనుంచి కిందికి వర్ణించాడు. అది కావ్య నిర్మాణ రహస్యం. మీరు తెలుగు కావ్యాలు, మనుచరిత్ర, వసుచరిత్ర మొదలైనవి ఏవి అలసాని పెద్దన, నందితిమ్మన, భట్టుమూర్తి రాసినవి చదివినా సరే అక్కడ హీరోయిన్లు, నాయికల్ని వర్ణిస్తారు. వాళ్ళకి ముందు కాలిగోళ్లతో మొదలు పెడతారు, ఆ తర్వాత శిరస్సు వర్ణిస్తారు. అంటే మానవులందరూ పైకి ఎదగాలి, దేవతలందరూ మానవుల కోసం కిందికి దిగి రావాలి. ఇది హిందూ ధర్మంలో ప్రధానమైన సిద్ధాంతం. అందుకని వర్ణన అలాగే ఉంటుంది ఖచ్చితంగా. అందుకని ఇక్కడ ఏమన్నాడు? అతల కుతల భటుల దరిపడిన. పోతన గారు విచిత్రమైన పని చేసేవాడు. ఇక్కడ ఆర్భాటం జరిగింది, కంగారు వచ్చింది, హడావుడైంది కాబట్టి అతలం కుతలం అటు ఇటు అయ్యారన్నాడు. అతలం అంటే కింది లోకాల్లో మొదటిది. అతల వితల సుతల తలాతల కింది లోకాల్లో మొదటిది. కుతలం అంటే కు అంటే భూమి, అందుకని కుతలం అంటే భూమి. పై లోకాల్లో మొదటిది. అతల కుతల భటులు అదిరిపోయారు అంటే పైనుండే భూమి కిందికి వెళ్ళిపోయిందయా, కింద ఉండే అతలం పైకి వచ్చిందయా, ఈ ఏనుగు చేసిన హడావుడికి. మన ఇళ్లలో గొడవలు, ఉద్యోగాల్లో గొడవలు, జీవితంలో గొడవలు కూడా ఏమవుతాయి అంటే పై వాళ్ళం కిందికి వెళ్ళిపోతాం, కింది వాళ్ళం పైకి వెళ్ళిపోతామండి. శుభ్రంగా ఉంటాడు, తినగా ఉంటాడు, 16 వస్తువులు కొంటాడు, ఈఎంఐ 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 అని పెట్టేస్తాడు. ఒక 5 ఏళ్ళు వేసేసరికి జీవితం ఏమవుతుంది? కిందకి వెళ్ళిపోతుంది, ఇంకా పైకి రాదు. జీతాలు పెరగవు, ఈఎంఐలు పెరుగుతాయి. అలా అంతకుముందు బాగానే ఉన్నాం కదా, ఉంది నీకు అప్పుడు నెలకి 4 లక్షల జీతం ఉంది, నువ్వు ఈఎంఐలు పెట్టుకుని నీ జీతం 1,00,000 రూపాయలు అయింది, ఉన్న ఉద్యోగం కూడా పోయింది. ఏం చేస్తావు? 4 లక్షల జీతం వచ్చేవాడికి నెలకి గొప్పగా చెబుతాడు కానీ 6 నెలల పాటు ఉద్యోగం వస్తే తల్లకిందులు అయిపోతాడండి. మనిషి 25 లక్షలు పోయి 50,000 జీతం వచ్చేవాడే వీడికి నయం, వచ్చినా పోయినా ఒకటే, లెక్క తక్కువ. ఏదో 3 లక్షలు పోయిందిలే అంటాడు. మా నాన్న అడిగితే ఆయన ఇస్తాడులే అంటాడు. రిటైర్ అయిన సొమ్ములు ఉన్నాయి ఆయన దగ్గర, అవి ఓటుపోతాడు. ఈ రిటైర్ అయిన ఆయన కూడా 3 లక్షలు ఇవ్వడం పెద్ద కష్టం కాదు, 25 లక్షలు ఇవ్వాలంటే కష్టమే. ఎందుకంటే 4 లక్షల జీతం ఉన్నవాడు నెలకి, మీరు ఆ దంపతులను గమనించాడు, వాడు ఆ రకమైన జీవన శైలికి అలవాటు పడ్డా. 4 లక్షలు వాళ్ళ ఇంట్లో పని మనిషి జీతం ఎంత ఉంటుందో తెలుసా? 10,000 ఉంటుందమ్మా. 10,000 పని మనిషికి 10,000. ఇంక మీరేం బతుకుతారు ఇక్కడ? అది ఊరికే ఇలా ఆడించిపోతుంది. అది దానికి 10,000. ఎందుకంటే గొప్ప, మేము పని మనిషికి 10,000 ఇస్తాం.
అపార్ట్మెంట్ కొంటాడు, దాని మెయింటెనెన్స్ ఎంత? 15,000. 15,000 అద్దె పెడితే హైదరాబాద్లో బ్రహ్మాండమైన ఇల్లు వస్తుంది. 15,000కి 2 పడక గదులు ఉండేది. గచ్చిబౌలిలో కూడా వస్తుంది. మా అబ్బాయి మొన్నటి వరకు అక్కడ అద్దెకున్నాడు, ఇప్పుడు అనంతపురం వెళ్ళాడు. భగవంతుడు దేవల్ల శంకరాచార్య ఆశీస్సుల వల్ల మా అబ్బాయికి సెంట్రల్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం వచ్చింది. మేము ఏ ప్రయత్నమూ చేయలే, వాడు ఇంటర్వ్యూకి వెళ్ళాడు, వచ్చిందండి. నాన్నగారు ఏం ప్రయత్నం చేయాలన్నాడు. నమ శివాయ, అది మానకుల అబ్బాయికి చెప్పాను నేను. అది మానకు, ఇంటర్వ్యూ అప్పుడే మానయ్య, బయటికి రాగానే మొదలెట్టాను. అంతే వచ్చింది. 13 మంది పోటీకి వచ్చారు, అయినా వచ్చింది. కేవలం ప్రతిభ మీద ఆధారపడినా ఉద్యోగాలు వస్తాయి, కానీ భగవంతుడి దయ ఉండాలి. భగవంతుడి దయ ఉండాలి. ఎంత ప్రతిభ ఉన్నా భగవంతుడి దయ. ఏ వ్యక్తిలో కనిపిస్తున్న ఏ ప్రతిభ అయినా నేనే అని చెప్పాడు భగవద్గీతలో. యద్యద్విభూతిమత్సత్వం శ్రీమదూర్జితమేవ తత్తదేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం. ఏ వ్యక్తిలో ఏ రకమైన కళ ప్రజ్ఞ కనపడినా ఆ ప్రజ్ఞ భగవంతుడిదని గ్రహించవయ్యా, వ్యక్తిది కాదు అన్నారు. అంచేత మనలో ఉండే ప్రజ్ఞ భగవంతుడిదని మనం గమనించి దాన్ని నిలబెట్టుకోవాలంటే భగవత్స్మరణ చేయాలి ఎప్పుడు కూడా. వాడు మొన్నటి వరకు గచ్చిబౌలిలో ఉండేవాడు బ్రహ్మానందం గారి ఇంటి పక్కనే, 15,000 అద్దె. నేను పని మనిషికి 15,000 ఇస్తున్నారు అనుకున్నా, కానీ మెయింటెనెన్స్ 15,000 ఇస్తున్నారని ఎవరో చెబితే నేను అనుకున్నా 15,000లో ఇల్లు అద్దెకు వస్తుంది కదా, మళ్ళీ ఇంత అద్దె సొంత ఇల్లు కొనుక్కొని 3 కోట్లు పెట్టి కొనుక్కొని దీన్ని 15,000 మెయింటెనెన్స్ ఏమిటి ఇక్కడ అంటే నువ్వు అద్దె కట్టినట్టే కదా, ఏం కొనుక్కోనట్టు ఇక్కడ. పైగా ఈ 3 కోట్లకి 3 లక్షల నెలకి ఈఎంఐ, అది ఎవడ కడతాడు ఇక్కడ. ఇందువల్లే మన బతుకులు అతలాకుతలం అవుతున్నాయి. పైన ఉన్న భూమి కిందకెడుతోంది, కింద ఉన్న భూమి పైకి వస్తుంది.